హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను చూపించే ఈ శారీస్ అన్నీ మనకి నా హైదరాబాద్ నిజాంపేట్ నుంచి ఒక మేడం పంపించారండి. వీడియోలో చూసి ఫస్ట్ చూపించే 2 శారీస్ అనేది మనకి 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ పంపించారండి. నేను 2 శారీస్ ఇవి వీడియో అప్లోడ్ చేయలేదు. తర్వాత ఇది వాళ్ళకి నచ్చి మళ్ళీ తర్వాత 4 శారీస్ పంపించారనమాట. ఆ శారీస్ అనేది ఎలా చేశాననేది మీకు చూపిస్తానండి. ఈ శారీ అంతా మొత్తం ప్లెయిన్గా ఉంటుందండి. పైన కింద కడి బార్డర్ లాగా వచ్చింది. శారీ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి. శారీలో మనకి బూటీస్ కానీ లైన్స్ కానీ ఏమీ లేవు. దానికి నేను ఎలా చేయించానంటే బార్డర్కి మ్యాచ్ అయ్యేట్టుగా ఇక్కత్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. బార్డర్కి మ్యాచ్ అయ్యేట్టుగా గోల్డ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ వేసాను అనమాట. సీ గ్రీన్ కలర్ వేయించాను. చూడండి, ఇక్కత్ డిజైన్ ఇది చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ శారీ అండి. నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేప్పటికి ఆఫ్ వైట్ కలర్లో ఉంటుంది. దానికి పోచంపల్లి ఇక్కత్ బార్డర్ అనేది వచ్చిందనమాట. ఇలా మల్టీ షేడ్లో వచ్చింది. శారీ అంతా మిల్కీ ఆఫ్ వైట్లో ఉంటుంది, అంటే డార్క్ కలర్లో ఉంటుంది కొంచెము. చూసారు కదా, మీకు బార్డర్ పైన కింద ఎలా ఉంది, సేమ్ బార్డర్ ఉంటుంది అనమాట. బార్డర్లో కూడా మనకి బ్రైట్గా లేవు, కలర్స్ అనేది లైట్గా ఉంది. పెసర్ గ్రీన్, ఆరెంజ్, పింక్, మెరూన్ ఇవన్నీ కలర్లో ఉంది. మనకి బార్డర్లో తెలియట్లేదు. చూడండి, పళ్ళు చూసారా, వైన్ కలర్ వచ్చింది. మీకు మెరూన్ కనిపిస్తుంది కానీ అది వైన్ కలర్ ఉందండి. నేను ఈ శారీకి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు కస్టమరే. ఈ శారీకి నేను కలర్ కాంబినేషన్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అంటే, మనకు బార్డర్లో గ్రీన్ ఉంది, వైన్ ఉంది, పళ్ళు వైన్ ఉంది అన్నాను కదా. వైన్ కలర్ అండ్ బ్రిక్ కలర్ కూడా వేయించానండి. పీకాక్లో మీరు అబ్జర్వ్ చేసినట్టంటే 2 షేడ్స్ ఉంటాయి. బ్రిక్ కలర్, వైన్ కలర్, గ్రీన్ అండ్ అవుట్లైన్ వచ్చేసి పర్పుల్ కలర్ యూజ్ చేసాము దీనికి. ఈ శారీ చాలా అంటే చాలా బాగుందండి. ఇది సెకండ్ శారీ. నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఇది థర్డ్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి వైట్ శారీ. ఈ శారీ ఏంటి అంటే కట్టు చెంగులో కలర్ అనేది వాళ్ళు డ్రై వాష్కి ఇచ్చినప్పుడు ఫేడ్ అయిందంట. కలరు మొత్తం కట్టు చెంగు లోపల వైపు ఎక్కువ అంటుకుంది. చూసారు కదా మీరు. ఇది ప్లెయిన్ వైట్ ఉన్నప్పుడు చాలా కనిపించింది. ఇప్పుడు మాత్రం లైట్గా కనిపిస్తుంది మనం డిజైన్ వేసినాక. అది కట్టుకున్నప్పుడు లోపలికే వెళ్ళిపోతుంది. ఈ శారీలో పైన కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ ఉంది. సేమ్ పైన కింద అలానే ఉంది. పళ్ళు మెరూన్ వచ్చింది. రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట. ఈ శారీస్ ఆఫ్ వైట్ శారీస్ అన్నీ అలానే ఉన్నాయి. దీనికి నేను మెరూన్ వేయించాను, గ్రీన్ కాకుండా మెరూన్ వేయించాను. ఇది ఓన్లీ లోపల వైపే ఉందండి, మధ్యలో ఎక్కడా లేదు ఈ శారీకి. చూసారు కదా, ఇలా పెద్దగా అంటుకుందనమాట. ఒకే దగ్గర మనకి స్టార్టింగ్లో చూసారు కదా, పళ్ళు స్టార్ట్ చేస్తాం చూసారా, ఆ ప్లేస్లో అంటుకుందనమాట. ఈ డిజైన్ వేసిన తర్వాత కవర్ అయిపోయిందండి. చాలా శారీ అయితే వాళ్ళకి డిజైన్ చాలా బాగా నచ్చింది ఇది. ఎందుకంటే ఫుల్ కవర్ చేస్తాం. చూసారు కదా, ఎక్కడా లేదు, లైట్గా మనకి ఎక్కడో ఒక దగ్గర ఉంది కానీ ఆ లోపల వైపే ఎక్కువగా ఉంది. ఇది థర్డ్ శారీ అండి. ఈ శారీకి ఈ డిజైన్ వాళ్ళు ఆల్ ఓవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. మీకు వీడియోలో కన్నా కూడా ఈ శారీ రియల్గా చాలా బాగుంది. మెరూన్ కలర్ అనేది చాలా బ్రైట్గా తెలుస్తుంది. శారీ కలర్ కూడా ఎలా అంటే చాలా షైన్ అవుతూ వచ్చింది. ఇది థర్డ్ శారీ అండి. నెక్స్ట్ వాళ్ళు పంపించారు మళ్ళీ తర్వాత 2 months తర్వాత అని చెప్పాను కదా. ఇవి 4 శారీస్ మళ్ళీ పంపించారు. ఈ శారీ వచ్చేప్పటికి లావెండర్ కలరు 4 శారీస్ చూడండి, ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఈ లావెండర్ కలర్ దానికి పైన కింద మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తోని బార్డర్ వచ్చిందండి. చిన్న బార్డరే ఉంది దీనికి. చూసారు కదా, సేమ్ ఉంటుంది, చిన్న బార్డర్ ఉంది. ఈ శారీస్కి ఏమంటే పళ్ళు అనేది పెద్దగా వచ్చాయండి, మీటర్ పళ్ళులు వచ్చాయి ఈ శారీస్కి. ఇవి గద్వాల్ శారీస్ అండి, ఇవన్నీ కాటన్ గద్వాలు. దానికి మధ్యలో చిన్నగా అక్కడక్కడ మన కుచ్చిళ్ళ వరకు ఇలా జరీ లైన్ వచ్చింది. చూసారా, చిన్నగా జరీ లైన్ వచ్చిందనమాట. మధ్యలో అక్కడక్కడ చాలా చిన్న బూటీస్ వచ్చాయి. నేను ఈ శారీకి అనేది ఫ్లవర్లో అడిగారనమాట. పెద్దవాళ్ళు కదా, ఫ్లోరల్లో కావాలని అడిగితే నేనేం చేయించానంటే బార్డర్లో ఉన్న మెరూన్ అండ్ బార్డర్లో ఉన్న గ్రీన్ ఈ 2 కలర్ కాంబినేషన్స్తోనే వేయించానండి. ఈ డిజైన్కి అవుట్లైన్ వేయించలేదు. చూడండి, ఈ చాలా శారీస్ చేశానండి ఈ డిజైన్, బట్ ఈ శారీస్కి మాత్రం అవుట్లైన్ డిజైన్ అనేది వేయించలేదు. అవుట్లైన్ వేయించకపోతే చాలా లుక్ ఉంది. చూసారు కదా, రిచ్ పళ్ళు అని చెప్పాను కదండి, మీటర్ పళ్ళు వచ్చింది. ఈ సెకండ్ టైం పంపించిన 4 శారీస్లో ఇది ఫస్ట్ వన్ అండి.
చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఈ శారీ కూడా చాలా బాగుందండి. ఈ శారీ వాళ్ళు హాఫ్ అండ్ హాఫ్ అడిగారనమాట. నీ లెంత్ వరకే అడిగారు. ఇది కూడా కాటన్ గద్వాలే అండి. ఇది మాకు వీడియోలో డార్క్గా తెలుస్తుందండి, బట్ రియల్గా ఇది ఎట్లా ఉంది అంటే లైట్ పీచ్ కలర్ అండి. చాలా లైట్గా ఉంటుంది. బార్డర్ వచ్చేసి డబుల్ షేడ్లో ఉందండి. గ్రీన్ అండ్ పింక్ మిక్స్ అయ్యేప్పటికీ అది ఒక లైట్ వచ్చిందనమాట. లైట్ పింక్ గ్రీన్ లాగా వచ్చింది. పళ్ళు వచ్చేసి గ్రీన్ పళ్ళు వచ్చింది. మీటర్ గ్రీన్ పళ్ళు వచ్చింది. పెద్దగా ఉంది పళ్ళు కూడా చూడండి. చాలా రిచ్ పళ్ళు వచ్చింది. పళ్ళు అంతా హెవీగా ఉంది. చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. దాంట్లో పళ్ళులో చూసారా మీకు పింక్ కలర్ చిన్న చిన్న బూటీస్ లాగా వచ్చాయి చూసారా? నేను శారీలో ఏ పింక్ అయితే యూజ్ చేశానో డిజైన్ కోసము పళ్ళులో అదే పింక్ వచ్చింది కనుక దానికి మ్యాచ్ అయ్యేట్టుగా నేను ఇందులో ఫ్లవర్స్ అనేది పింక్ కలర్ వేసామండి. పీచ్ పైన పింక్ ఏంటా అనుకుంటారు, బట్ పళ్ళులో మనకు అదే గ్రీన్ పింక్ ఉంది కనుక నేను పింక్ వేశాను. ఆ లీవ్స్ అనేది చెప్పాను కదా అండి, డల్గా వచ్చింది బార్డర్ అనేసి పెసర్ గ్రీన్ లాగా వచ్చింది. అదే పెసర్ గ్రీన్ కాంబినేషన్లో మీకు లీవ్స్ అనేది అవుట్లైన్ అండ్ లీఫ్ అనేది అలా వేయించాను. శారీ అంతా ఇలా హాఫే వేసానండి. ఇది సెకండ్ శారీ. నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేప్పటికి ఇది మనకి ఎలా ఉంది అంటే మీకు దీంట్లో మెరూన్ లాగా కనిపిస్తుంది కాదండి, ఇది మనకి పర్పుల్ లాగా ఉంది. చూసారు కదా? అంటే దీంట్లో మనకి షిమ్మర్ టైప్‌లో షిమ్మర్ లాగా వచ్చిందనమాట. బట్ కాటన్ శారీయే. అంతా జరీ శారీ మొత్తం కంప్లీట్ వీవింగ్ అంతా జరీ అండ్ కాటన్ థ్రెడ్ మిక్సింగ్‌తోనే వచ్చిందనమాట. దీని పర్పుల్ పైన నేను లావెండర్ వేయించానండి. ఈ కాంబినేషన్ అసలు ఎవరు ఈ కాంబినేషన్‌లో అసలు చాలా తక్కువ మనకు బయట కనిపించదు. రేర్ కాంబినేషన్. దీనికి ఏంటంటే నేను లావెండర్ వేయించాను. పర్పుల్ పైన లావెండర్ వేయించేప్పటికి చాలా బాగా కనిపిస్తుందండి. గ్రీన్ లీవ్స్కి వచ్చేప్పటికి లైట్ గ్రీన్ వేయించాను. లైట్ అంటే లైట్ గ్రీన్ వేయించాను. లీఫ్ గ్రీన్ వేయించాను, డార్క్ కాకుండా. ఇది మ్యారీగోల్డ్ ఫ్లవర్స్లా ఉంటుందండి. ఈ డిజైన్ వచ్చేసి చెప్పాను కదండి, ఈసారి అంతా వాళ్ళు ఫ్లోరల్లోనే అడిగారు. అది కూడా స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ లాగా అడిగారనమాట. ఈ శారీకి కూడా అండి పళ్ళు చాలా పెద్దగా వచ్చింది. మీటర్ పళ్ళు వచ్చింది. చాలా రిచ్ పళ్ళు వచ్చింది. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు. ఈ శారీ థర్డ్ శారీ అండి. ఇది రియల్గా అయితే చాలా బాగా అనిపిస్తుందండి. మీకు వీడియోలో డల్గా ఉంది కానీ చాలా డార్క్ కలర్ అది. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది ఇది ఉప్పాడ శారీ అండి. ప్లెయిన్ ఉప్పాడ శారీ. ఈ శారీకి ఏంటంటే ఇప్పుడు ఈసారి వేయించిన అన్ని శారీస్ ఫ్లవర్ కాంబినేషన్స్తోనే అని చెప్పాను కదండి. ఎల్లో శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి. పళ్ళు అండ్ బార్డర్ గ్రీన్ కలర్లో వచ్చింది. వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. కింద మొత్తం మనకి రోసెస్ బంచెస్ లాగా వస్తాయన్నమాట. పైన వచ్చేప్పటికి 2 కలర్ కాంబినేషన్స్‌లో బటర్‌ఫ్లైస్ ఉంటాయి. ఈ డిజైన్ అనేది ఓన్లీ మన కింద వైపే ఇలా వస్తుందన్నమాట. ఆల్ ఓవర్‌గా కింద వైపు అంతా ఇలా వస్తుంది. పైకి వచ్చేప్పటికి బటర్‌ఫ్లైస్ ఉంటాయి. దీనికి చూడండి పళ్ళు దీనికి వెరైటీగా వచ్చింది. ఫస్ట్ పైన కింద ప్లెయిన్ బార్డర్ వచ్చి మధ్యలో 1/2 మీటరు రిచ్ పళ్ళు వచ్చిందండి. జరీతో వచ్చింది కనుక పళ్ళులో ఏం డిజైన్ వేయించలేదు. చూడండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది. ఈ శారీ కూడా షైన్ అవుతూ ఉందండి. చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ శారీ చాలా బాగా కనిపిస్తుంది రియల్‌గా. దీనికి రెడ్ వేయించాను నేను. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో, మిర్చి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో వేయించాను. ఇది చూడండి, ఇది ఫస్ట్ శారీ, సెకండ్ శారీ అండ్ థర్డ్ శారీ పీచ్ కలర్‌ది నీ లెంత్ వరకు వేయించాను కదా. ఇది ఫోర్త్ శారీ. ఈ శారీస్ అనేది సెకండ్ టైం పంపించారండి. అందుకే నేను ఆ 2 వీడియోస్ అనేది మిక్స్ చేసి మర్జ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇవి కనుక మీకు ఎవరికైనా ఈ డిజైన్స్, ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చి మీరు ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. ఓన్లీ మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.